సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారో లేదో డౌటే అని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విచారణ జరగకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఇద్దరు ఒకటేనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటేనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో అరెస్ట్ చేస్తారా డౌట్. ఇప్పటికి ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు. అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు. ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయిందనుకుంటే వారి చేతిలో ఎమ్మటి ఇట్లా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా. మేమేం వద్దనలేదు కదా, వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా. మేము చేయలేదు, మీరు చేయలేదు, మీరు కొల్యూడ్ అయ్యారు అనేటువంటి మేము కొల్యూడ్ అయ్యే ప్రసక్తే ఉండదు.